నందిని గారు, నువ్వా? నిన్ను లోపలికి ఎవరు పంపించారు? నా నందినిని కలవడానికి రాలేదు, ఈ ఆర్ఫనేజ్ సెక్రటరీ నందిని గారిని కలవడానికి వచ్చాను. హరి, డోంట్ ఇరిటేట్ మీ. బాబు కూర్చో. చెప్పాగా, పర్సనల్ పని మీద రాలేదు. ఈ అనాథని మీ అనాథాశ్రమంలో చేర్చడానికి వచ్చాను. వీడు కుప్పతొట్లో పుట్టాడు, కుప్పతొట్లో పెరిగాడు, కుప్పతొట్లో నాకు దొరికాడు. నేను కూర్చోచ్చా? థ్యాంక్ యూ. నీది అసలే చాలా గొప్ప హృదయం, అందుకే ఈ పిల్లాన్ని మీ స్కూల్లో జాయిన్ చేసుకుంటామని తీసుకొచ్చాను. బాబు, నీ పేరేంటి? హరిశ్చంద్ర. నేను అడిగింది నీ పేరు కాదు, బాబు పేరు. ఇది విచిత్రం, వాడి పేరు హరిశ్చంద్రే. ఏం బాబు, నీ పేరు అదే కదా? 5 స్టార్ చాక్లెట్ కొనిస్తావా? 5 స్టారా? అదే అదే, ఆకలేస్తుందంటే 5 స్టార్ చాక్లెట్ కొనిపెట్టాను. నేను చేసిన చిన్న తప్పే కదా నందిని, అదే సిగరెట్ కాల్చడం. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతోంది. అయినా నీ గురించి ఎవరికి కావాలి? కుర్రాడి గురించి చెప్పు. కుప్పతొట్లో పుట్టాడు, కుప్పతొట్లో పెరిగాడు, కుప్పతొట్లోంచి నా ఒళ్ళో పడ్డాడు. ఆయన ఇది గొప్ప హృదయంగా, అందుకే దగ్గర తీసుకొచ్చాను. ఇంతకన్నా అబ్బాయి గురించి ఇంకేమి డీటెయిల్స్ లేవా? అనాథ పిల్లలకి ఇంతకన్నా డీటెయిల్స్ ఏముంటాయి నందిని? చిన్న సిగరెట్టే. వీడి మీద జాలిపడు, నా మీద జాలిపడు. వీడిని దీవించు, నన్ను క్షమించు. అసలు తప్పు చేయడం ఎందుకు, క్షమించమని అడగటం ఎందుకు? తప్పంతా నీదే. సిగరెట్ కాల్చేవాళ్ళని స్పీచ్ ఇమ్మని అడిగావు. సిగరెట్ ఎలా కాల్చాలి, కాలిస్తే ఎలా మానాలని తెలుసుకుందాం ఉద్దేశంతో కాల్చాను. ఫస్ట్ టైం. తప్ప? నువ్వు ఇంకేం నాకు చెప్పక్కర్లేదు. ఏరా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అనాథని చెప్తే 5 స్టార్ చాక్లెట్ కొనిస్తా అని చెప్పాను. చాక్లెట్ల కోసం నేను బతుకుండగానే అనాథని చెప్తావా? తప్ప, మళ్ళీ చెప్పకూడదు. అనాథని చెప్తా. చాక్లెట్లు వచ్చిన సారీ నందిని, మీ ఆఫీస్ లో ప్యూన్ కొడుకని తెలియక తీసుకొచ్చాను. నిన్ను కలవడానికి వేరే మార్గం లేక అలా చేశాను. ఈసారి నిజమే నన్ను తీసుకొస్తాను. నందిని రానా? అంటే వచ్చేస్తున్నాను. వచ్చేసా. పెట్టి పుట్టాడు, నొక్కించుకోవడానికి కండలున్నాయి. నమస్కారం బాబు. అలాగే. నేను ఈరోజే రిటైర్ అయ్యాను. మా ఊరికెళ్లే ముందు తమను ఒకసారి చూసి వెళదామని వచ్చానండి. సహదేవుడు, మాస్టర్ గారికి 4 బస్తాల బియ్యం, డజన్ కొబ్బరికాయలు ఇచ్చి పంపించు. అలాగేనండి. కొబ్బరికాయలు అవి ఇప్పుడు ఎందుకులేండి బాబు? ఏ కొబ్బరితో రాసిచ్చేయమంటావా? ఇలా మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకునేవాళ్ళంటే నాకు మంట. వీడికి జీవితంలో మొహమాటపడ్డా. వెళ్ళొస్తానండి. ఆడిచ్చి నీ పట్టుకెళ్ళు. అలాగేనండి. ఓయ్, మంచి మాస్టర్ని పంపమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పు. వెళ్ళు. పంపించడం ఏమిటండి, ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా? వచ్చేసాడా? వచ్చేసిందండి. మీ గురించి చాలా బాగా చెప్పాను. ఆనందంతో నుదురు కొట్టుకుంది. కొట్టుకుందా? కొట్టుకున్నాడా? కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి, వచ్చింది అమ్మాయి అయితేను. అమ్మాయి ఎందుకు చూశారు, సాక్షాత్తు మహాలక్ష్మి. ఆగేవే బాగు. ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. నిన్న కాక మొన్న వచ్చిందా, మన ఇద్దరు అనుబంధానికి మధ్యలో మందు పాత్ర ఎట్టేసింది. ఈ ఆడవాళ్ళ గురించి మీకు తెలియదు బాబు. నీకు తెలిసిందేంట్రా? మనతో పనున్నంతసేపు రాసుకుని పూసుకుని మన సత్యం అంటారు. పనైపోగానే తమ్ముడు సత్యం అంటారు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా. నీకు బాగా బలిసింది. ఉండు, ఆ బలుపు తీస్తాను. ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు. పేకబెత్తంతో పెళ్లి చేస్తాడో కొరడాతో సత్కరిస్తాడో తెలియదు. ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు, కోలాటం చేయమంటాడా? ఈ కొవ్వొత్తులు వెలిగించు, నీకు ఇదే శిక్ష. ఇదొక శిక్ష. ఆగో, ఇప్పుడు వెలిగించు. ఆహా, వసమెరుపు కసక్కని తెగింది. చూడిగా నీలో నది ఆఖరిపల్లా. ఈ మందు రాసుకో. ఫ్యాన్ వేసి కొవ్వొత్తులు వెలిగించమన్నాడు చెడ్డా, కాల్తే మందిచ్చి రాసుకోమన్నాడు మంచోడా.
ఎవరి పిల్ల మిస్టరీగా ఉంది. తన పేరు చెప్తుంది కానీ మదర్ ఫాదర్ పేరు చెప్పదు. ఎలా కనుక్కోవడం? సడన్ గా నిద్రలే పడిగైతే చెప్పేస్తుంది. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ పేరేంటి? స్వప్న. మీ డాడీ పేరేంటి? స్వప్న డాడీ. మీ మమ్మీ పేరేంటి? స్వప్న మమ్మీ. మీదే ఊరు? స్వప్న ఊరు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఊహించిన రేంజ్ లో ఏడిపించి ఎందుకు ఏడుస్తున్నావంటావేంటి? ఆఖరి రక్ష ఏమన్నా? టీ. నాకు టీ కావాలి. టీ కావాలా? పాలొస్తే వెళ్ళి కాసుకో. నేనా? నాకు రాదు. నాకు రాదు. ఆడపిల్ల ఆ మాత్రం టీ కాస్తాం కూడా రాదా? అరే నువ్వు రోజులాపి వెళ్ళి టీ పెట్టు, నేను స్నానం చేసి వస్తా. అమ్మగారు పాలు. మీరెవరమ్మా? చుట్టాలా? అవునవును. పాలు ఎన్ని కావాలమ్మా? ఎన్నున్నాయి? 5 లీటర్లు. 5 లీటర్లు లేవు. 5 లీటర్ల పాలా? ఎందుకమ్మా? ఇద్దరికి టీ కావాలి కదయ్యా. 2 మనుషులకి 5 లీటర్ల పాలా? గిన్నె తీసుకురమ్మా, పోస్తాను. గిన్నె డబ్బాతో ఇచ్చేయి. డబ్బా? సరే తీసుకోండి అమ్మా, నేను రేపు వచ్చి తీసుకెళ్తాను. టీ కాసావా? కాస్తున్నా. అయ్యి బాబోయ్, ఇన్ని పాలేంటి? ఊరందరూ కాస్తున్నావా? నాకు అదే పని, మనిద్దరికే. అయ్యో, టీ కాయడం ఇలా కాదు. ఈ టీ తాగటం నా వల్ల కాదు. నేను 3-4 ఉద్యోగ ప్రయత్నాలు చేసి వస్తాను. ఇంట్లో సరుకులు ఏమి లేవు, తెచ్చుకుని ఫుడ్ అయినా సరిగా ఉండు. చెప్పరా, నా కుక్కను ఏం చేశావో చెప్పు, లేకపోతే రోడ్డు రోలర్ తో నేను తొక్కిస్తాను. చెప్పరా, కుక్కర్ ఏం చేసావరా? కొంపదీసి వండుకు తినేసావా? లేకపోతే సారా కోసం ఏ కొట్లో అయినా తాకట్టు పెట్టేశావా? చెప్పరా, చెప్పు. నా మాట నమ్మండి అమ్మా, మన కుక్క గారిని షికారుకి తీసుకెళ్లి వస్తా ఉంటే దారిలో ఒక ఆడకుక్క ఎదురొచ్చి కన్ను కొట్టిందమ్మా. అంతే, మన కుక్క గారు నా చెయ్యి కరిసేసి దాని వెంటబడిపోయారమ్మా. షటప్. నా కుక్క అటువంటిది కాదు. నేను ఉండగా అది మరో కుక్క వెంట ఎందుకు పడుతుంది? అమ్మగారు, మీకు తెలుగు సరిగా రాకపోవడం వల్ల మీరన్న వాక్యానికి చాలా దారుణమైన అర్థం వస్తుందమ్మా. అసలు నా అనుమానం అది నిజమే అవుతుంది. మేనేజర్ గారు, నేనన్న దాంట్లో ఏదైనా తప్పిదనం ఉన్నదా? అమ్మా, మీరు అన్నదానికి అర్థం తెలుసుకున్నారంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారు. వద్దులేండి, కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది. అదంతా నాకు అనవసరం. సాయంత్రంలోగా నా కుక్క నా దగ్గర ఉండవలేను, లేకపోతే డిస్మిస్ చేస్తారమ్మా? చెయ్యను. నిన్ను నా కుక్కలాగా పెంచుకుంటాను, నా కుక్క పనులన్నీ నీతో చేయించుకుంటాను. అమ్మో, కుక్కకు చాకరీ చేసేసరికి ఈ జీవితం మీద విరక్తి పుట్టింది. ఇక కుక్క చేసే పనులే చేస్తే అమ్మ బాబోయ్. అమ్మా, తమరి కుక్క ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొస్తాను. దట్స్ గుడ్, గో. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం